ఈ వర్షానికి, ఈ చలికి ఇదే మంచి ఫ్రైడ్ రైస్ అండి. చాలా బావుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా గూడా చేసేసుకోవచ్చు. తొందరగా అంటే తొందరగా అయిపోతుందండి బ్రేక్‌ఫాస్టు. జస్ట్ జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఇది పేస్ట్ చేసేసుకోవాలండి. ఇది పేస్ట్ చేసుకొని కొంచెం సెపరేట్‌గా పెట్టుకొనేసి, శనగగింజలు వేసుకోవాలనుకుంటే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరవాత వేసేసుకోవాలి ఫస్టు. తిరవాతలోకి పోపు గింజలన్నీ వేసేసుకున్నాంక, అవి కొద్దిగా ఫ్రై అయ్యాక, మనము ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం గదా! ఆ పేస్ట్ గూడా దీంట్లోకి వేసేసేయాలి. అలాగే ఎండు మిరపకాయలు గూడా యాడ్ చేసుకోవాలండి కారానికి. ఒకవేళ మీరు కారం పొడి గూడా వాడుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసి రైస్ కలుపుకున్నామంటే చాలా బావుంటుందండి. ఈ వర్షాకాలానికి చాలా బావుంటుంది. పెప్పర్ రైస్ అన్నమాట ఇది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. జలుబు, దగ్గు ఇవన్నీ మీ జోలికి రాకోకుండా బాగుంటుందనమాట. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళెవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.